హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నారు. మరి ఈ రోజు రావు గారు రాచబండ్లోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరో నేను చూసి చెప్పేస్తాను. మరి ఈలోగా మీరు మన వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి, అలాగే మన కేకే న్యూస్ని ఎవరైతే సబ్స్క్రైబింగ్ చేసుకోలేదో కోతంత చేసేసుకుని నన్ను ఎంకరేజ్మెంట్ చెయ్యాలి. మరి ఎవరు బాబు రాచబండ్లోకి వచ్చిన సెలబ్రిటీ? ఓహో, పవన్ దెబ్బకు టాలీవుడ్ షేక్ అవుతుంది అంతే. ఆ నలుగురిలో ఒకడైన బడా నిర్మాత అల్లు అరవింద్ మెగా ప్రొడ్యూసర్ కదా, ఆయన గారు ఇచ్చేసారు ఇవాళ మన రావు గారు రాచబండకి. వాళ్ళ నాయన అంటే అల్లు రావలింగయ్య. నేను ముందుగా రావలింగడు అని పిలుచుకుంటా ఉంటాను అప్పుడప్పుడు. మరి మా ఇద్దరు కాంబినేషన్లో సుమారు 50 సినిమాలు వచ్చాయి. పొద్దున్నే టిఫిన్ మొదలు రాత్రి డిన్నర్ వరకు ఇద్దరం కొన్నేళ్ల పాటు కలిసి ఉన్నాం, కలిసే తిన్నాం అంటే అచ్చేక్తి కాదు. ఏది ఏమైనా మా రావలింగడు చాకు లాంటి అల్లుడిని పట్టేశాడు. మెగా దశ తిరిగేసింది. దాంతో కొడుకును రంగంలోకి దించి మెగా ప్రొడ్యూసర్ను చేసి పారేసాడు. అంత అనుబంధం మా లింగడితో నాకుంది. అయినా సరే తమ్ముడే పేకాటే అన్నట్లు మన షోకు వచ్చిన అల్లువారి అబ్బాయిని గట్టిగానే తగులుకుందాం రండి. ఇదిగో అరవింద్, ఏం చెప్తావో చెప్పు. 2 రోజులుగా ఇండస్ట్రీలో జరుగుతున్న విషయాలన్నీ మీకు అవగాహనలోనే ఉన్నాయి కాబట్టి వాటి గురించి వివరంగా చెప్పకుండా నేను వాటిలో వచ్చిన కొన్ని నేను ఇక్కడ ప్రస్తావించడానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానించాను. ఇవాళ 2 రోజుల నుంచి ఆ నలుగురు అని వస్తుంది. ఆ నలుగురు కొంచెం నెగిటివ్ షేడ్ తోటి, ఆ నలుగురు కబంధాస్తాలతోటి ఇండస్ట్రీని పట్టుకున్నారు. బాబు, ఆ నలుగురికి నాకు సంబంధం లేదు, ఆ నలుగురిలో నేను లేను. అసలు ఇది 15 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయింది ఆ నలుగురు. ఆ తర్వాత ఆ 10 అయింది. అది ఎవరు పట్టించుకోలేదు. ఓ 10 మంది దగ్గర ఉన్నాయి థియేటర్లో. ఆ నలుగురిలో నువ్వు లేవా? చూడు రామలింగడు కొడక, మా చెవుల్లో పువ్వులేమి లేవు నువ్వు చెప్పిందంతా నమ్మడానికి. నాకు తెలిసే ఓ 15 థియేటర్ల దాకా నీకు ఉన్నాయా? లేవంటావేంది? ఆ నలుగురు 10 మంది అయ్యారా? నిజమా? ఆ 10 మంది ఎవరో చెబితే ఈయన సంతోషిస్తాం అన్నట్లు. ఇదిగో ఇప్పుడు థియేటర్లో స్ట్రైక్ ఎందుకట? ఇంత సడన్ గా నిర్ణయం తీసుకోవడం వెనక నీ హ్యాండ్ లేదా? ముందు అది చెప్పు. నేను ఆ నలుగురు వ్యాపారంలో నేను బయటకు వచ్చేసాను. నేను లేను. కోవిడ్ ఆ టైంలోనే బయటకు వచ్చేసాను. నాకున్న అంటే ఎగ్జాంపుల్ ఇలా చెప్పొచ్చు అనుకోవచ్చు. తెలంగాణలో నాకు కూడా లేదు ప్రస్తుతం. తెలంగాణలో నాకున్నది ఒకే ఒక థియేటర్, త్రిబుల్, దానికి ఓనర్. కనుక నా దగ్గర ఒక్క థియేటర్ కూడా లీజులో లేదు. ఆంధ్రాలో కూడా అన్నీ వదిలేసుకుంటా వచ్చేసి నా దగ్గర మొత్తం 1500 థియేటర్లు ఆంధ్రాలో ఉంటే, అదే మొత్తం తెలుగు రాష్ట్రాల్లో ఉంటే నా దగ్గర 15 లోపు ఉన్నాయి. అన్నీ వదిలేసుకుంటారాగా. అవి కూడా మా స్టాఫ్ తోటి లీజులు అయిపోయిన తర్వాత ఎప్పుడు లీజులు రెన్యూ చేయకండి వీటిని అని చెప్తున్నాను. కనుక నా దగ్గర ఆ థియేటర్లు లేవు. నేను చెప్పాలా నీకు 15 థియేటర్లు ఉన్నాయని? అవి అంతే ఉంచుకుని మిగిలినవి వదిలేసావు అనమాట. ఎందుకు వదిలేసినట్లు? ఆ నలుగురిలో నువ్వు లేవు అని అనుకుందాం కాసేపు. మరి నీ ప్లేస్లో ఎవరు వచ్చారో కూడా నువ్వే చెప్పాలి కదా. చూడు అరవిందు, సినిమా కథలు జనానికి చెప్పండి, నాకు కాదు. ఏటి అర్థమైందా? పాత అలవాటు కొద్దీ అందరూ నన్ను ఆ నలుగురిలో అదేదో ఫోటోలు వేయడానికి మాకు బాగుంటాయి కనుక అందరి పెద్దల ఫోటోలు వేస్తా, విమర్శకు బాగుంటుంది కనుక కొంచెం అలా విమర్శిస్తున్నారు. నేను దయచేసి మీడియా మిత్రులను అడిగేది ఏంటంటే, ఆ నలుగురు అని వేసేటప్పుడు నన్ను కలపకండి. నేను లేను, ఆ వ్యాపారంలో లేను. నేను అన్నీ వదిలేశాను. 1500 థియేటర్లకి 15 మాత్రమే, 15 లోపే నా దగ్గర ఉన్నాయి. అవి కూడా త్వరలో నా దగ్గర ఉండవు, వద్దని చెప్పాను. అరవిందు, ఏమిటి చెప్పిందే చెప్పి ఆడు తిప్పి ఈడు తిప్పి అదే చెప్పి నన్ను కన్ఫ్యూజింగ్ చేయాలని చూస్తా ఉన్నావా? మీ నాన్న నా ప్రతి సినిమాలో చెవులో జోరిలాగా మా బాగా ఇబ్బంది పెట్టేవాళ్ళే. నువ్వు ఆతగాడి కొడుకువేగా, చెప్పిందే 100 సార్లు ఎందుకు చెబుతావు? నీకున్నది 15 థియేటర్లే, నమ్మేశాం సరేనా? ఇక అసలు మ్యాటర్లోకి, అదే మీ బావ మీ చిన్నబావ పవన్ కళ్యాణ్ రాసిన లెటర్ గురించి చెప్పు. సల్లకొచ్చి ముంత దాయడం ఏంటయ్యా? పర్లేదు చెప్పు.
పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ గా రాబోతుండగా మేము సినిమాలు మూస్తాము అనేది దుస్సాహసం చేయకూడదు. ఆ దుస్సాహసానికి మీరు ముందడుగు వేయకూడదు. అది పెద్దలు కానివ్వండి, చిన్నలు కానివ్వండి చెప్తున్నాను. ఎందుకంటే మన ఇండస్ట్రీ నుంచి ఎవరు ఏది అడిగినా హెల్ప్ చేస్తున్న మనిషి ఆయన. ఆ రోజు మేము అశ్విని దత్ గారి కోసం కొద్దిమంది కలిపి వెళ్ళాం పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి. అశ్విని దత్ గారి సినిమా వస్తుంది, దానికి కాస్త రేట్స్ ఇప్పించండి అని చెప్పి అడగడానికి. అప్పుడు ఆయన హింట్ చేశారు, చంద్రబాబు నాయుడు గారిని కలిశారా మీరు, ఛాంబర్ తరపున వచ్చి కలవండి. ఆ తర్వాత ఆ కమ్యూనికేషన్లో ఏం జరిగిందో ఏంటో ఆ తర్వాత ఎవరు దాన్ని పట్టించుకోలేదు. దండం దశ గుణం భవేత్ అన్నారు పేదలు. నీ పులుసు పావన్ చాలా బాగా అనిచాడయ్యా అరవింద్. పుష్ప ఇటు చూసుకుని రెచ్చిపోయాడుగా మీ ఓడు. అసలు ఎక్కడి నుంచి వచ్చాడు మర్చిపోతే అట తప్పు కాదు. మందలించి సరైన మార్గంలో పెట్టాల్సిన నువ్వు కూడా అగ్నికి ఆజ్యం పోసావు. ఏమైంది? ఆహా ఏమైంది? కారణాలు ఏవైనా కర్మఫలం ఉంటుందని మర్చిపోతే అట. సంధ్య థియేటర్ తొక్కిసలాట గొడవ ఎంతవరకు వెళ్ళింది? అవసరమా అని అడుగుతా ఉన్నా. నువ్వు మీ బన్నీ వైసీపీకి సపోర్ట్ చేస్తే గెలిచిపోతుందా? పిచ్చి శాట్లు కాకపోతేను ఇదిగో ఏది ఏమైనా చేసిన సాయాన్ని మర్చిపోయిన వాళ్ళని మోసగాళ్ళనే అంటారు. నువ్వు ఇప్పుడు ఎన్ని సన్నాయి నొక్కినా పవన్ చేరదీస్తాడనుకోవడం పొరపాటు. ఆయన చేత పవన్ సినిమాలను ఆపినా ఆయన చెలించే వ్యక్తి కాదు. 2 చోట్ల ఓడిపోయిన వ్యక్తి ఎంత బలంగా 10 ఏళ్ళు నిలబడి రాజకీయం చేశాడో చూసావు కదా. అది విజయం అంటే, అది పట్టుదల అంటే, అది అసలు సిసలైన రాజకీయం అంటే. అర్థమైందా అరవిందు? చంద్రబాబు నాయుడు గారు మాకు తెలిసిన ఆయనే కదా, పవన్ కళ్యాణ్ గారు మాకు తెలిసిన ఆయనే కదా, మేము వెళ్ళి పని చేయించుకుంటున్నాం అన్నారే తప్ప ఛాంబర్ వారు కానీ ఏ సంస్థ కానీ వెళ్ళి అఫీషియల్గా మనం అందరం వెళ్ళి కలిసి కష్టం వచ్చినప్పుడు కలవడం వేరే. కష్టం వచ్చినప్పుడు ఇప్పుడు మనం అసలు ప్రభుత్వం వచ్చిన తర్వాత వెళ్ళి మనం కలవాలి. పవన్ కళ్యాణ్ గారు ఇంటి చేసినా కూడా అది జరగలేదు. నిన్న ఎవరో మాట్లాడుతూ మాది ప్రైవేట్ వ్యాపారం, ప్రభుత్వానికి సంబంధం ఏముంది, ప్రభుత్వానికి సంబంధం లేదు, నేను కరెక్ట్గా చెప్పలేనది ఆ అర్థం వచ్చేటట్టు మాట్లాడారు. ఏమంటే ప్రభుత్వానికే సంబంధం లేకపోతే 2 సంవత్సరాల క్రితం పెద్ద వాళ్ళందరూ ఇక్కడి నుంచి కదిలిళ్ళి గత చీఫ్ మినిస్టర్ ఎందుకు కలిశారండి? ప్రభుత్వానికి సంబంధం లేకపోతే. ఏ వ్యాపారం అయినా సవ్యంగా చేసుకోవాలంటే ప్రభుత్వంతో సహకారం లేకుండా అది జరగదు. ఇదిగో అరవిందు, నువ్వు పవన్ కళ్యాణ్ వెనకేసుకొస్తున్నావు సరే, చంద్రబాబుని కలవకపోవడం తప్పే అంటున్నావు, అది సరే. కానీ మాజీ సీఎం అప్పట్లో చేసిన దారుణాలు, టికెట్ల రేట్ల పెంపుపై చేసిన ఓవర్ యాక్షన్ సంగతి కూడా చెప్పాలి కదా. అప్పట్లో పెద్దోళ్ళు వెళ్ళి కలవలేదు, కలిసేలా జగన్ రెడ్డి చేసేసాడు. అది మరిసిపోతే అట్ట. ఇవే మానుకుంటే మంచిది. మంచిని మంచి అని తప్పలేదు, కానీ చెడును కూడా చెడు అని నొక్కి చెప్పాలి. చెప్పి తీరాలి, గుర్తెట్టుకో. మనలో పెద్ద వాళ్ళందరూ వెళ్ళి ఎందుకు కలిశారు? గత చీఫ్ మినిస్టర్ ఎందుకు కలిశారు? మనకు కష్టం వచ్చిందనే కదా వెళ్ళి కలిశారు. కష్టం వస్తే కానీ వెళ్ళి కలవడం ఒక ఫార్మాలిటీ లేదా? అందువల్ల మినిస్ట్రీ నుంచి వచ్చింది నేను చదివాను, అది చాలా సమర్థనీయంగా ఉంది, ప్రశ్నలు కరెక్ట్గా ఉన్నాయి. నిజంగానే సమస్యలు ఉన్నాయండి. స్టాండ్ అలోన్ థియేటర్స్కి సమస్యలు 100% ఉన్నాయి. వాళ్ళ మనుగడ కూడా కొంత కష్టం అవుతుంది. ఆ మనుగడ కష్టమైనప్పుడు వాళ్ళందరూ ఏకమై వచ్చి ఏం చేయాలా అని ఒక నిర్దిష్టమైన దీంతో కాకుండా ఇట్లాగా మేము మూసుకుంటున్నాము థియేటర్లో, ఇప్పుడు మీరు మాతో సంభాషణకు రండి, అది నాకు నచ్చక నేను వెళ్ళలేదు, అందరికీ వెళ్ళొద్దు అని చెప్పాను. కష్టం వచ్చి కాలవలేదు, కష్టపెట్టి కావాలని రప్పించి మరీ దండాలు ఎట్టించుకుని తన ఈగో సాటిస్ఫై చేసుకున్నాడు జగన్ రెడ్డి. లోపల జరిగిన ఒక ప్రైవేట్ సంభాషణ వీడియో తీసి మరీ విడుదల చేశారు ఆ రోజు. నువ్వు మర్చిపోయేవేమో. తెలుగు కళామ్మ తల్లి ముద్దు బిడ్డలు ఎవరో మర్చిపోరు ఆ రోజు జరిగిన ఘోరాన్ని. ఇవన్నీ కాదు అరవిందు, ఆ నలుగురిలో నేను లేనని చెప్పడానికి ప్రెస్ మీట్కి వచ్చావా? పవన్ ప్రెస్ మీట్లో రాసిన సమస్యల పరిష్కారానికి ముందుండి తెలుగు సినీ పరిశ్రమను నడపబోతున్నావా? అవన్నీ చెప్పకుండా చెప్పి తప్పించుకుని తిరుగువాడు ధన్యుడు సుమతి అన్నట్లుంటే ఎలా నీకున్న పరిచయాలతో థియేటర్ల బంద్ను ఎలా ఆపించేయి? బంద్ను ఆపించేయి. సినీ పెద్దలను కలుపుకుని చంద్రబాబు పవన్ ని కలిసి మీ సమస్యలు ప్రస్తావించండి, చెప్పిన పని చెయ్యి. రామలింగ కొడక, ఆ పని మీద ఉండు. ఇక ఏం చెప్పినా నేను వినను, బయలుదేరు.